నమస్కారం. వక్ఫ్ సవరణ బిల్లు ఎలాగైనా సరే ఆమోదం పొందుతుంది. దానికి సంబంధించిన చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇదివరకే ఒక వీడియో మనం ఆల్రెడీ చేయడం జరిగింది. ఈ వక్ఫ్ బోర్డు దానికి ఉన్నటువంటి అధికారాల గురించి మెయిన్లీ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అవి చూస్తేనే భయం వేస్తుంది అన్నమాట. ఉదాహరణకి సెక్షన్ 3R లేదా సెక్షన్ 40 ఇలాంటి వాటిలో ఏముంటుందంటే, ఒకసారి గనక వక్ఫ్ బోర్డు ఇది మా ల్యాండ్ అని కనుక క్లెయిమ్ చేసి విడుదల చేసిందనుకోండి ఒక ప్రకటన, మీరు ప్రూవ్ చేసుకోవాలి. అది మీది కాదు, ప్రాపర్టీ మాది అని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఆ వక్ఫ్కు సంబంధించిన బోర్డు వద్దకే వెళ్ళాలి. వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవస్థల్లోనే తిరుగుగాడుతూ వాళ్ళు ఇచ్చిన తీర్పు మీద డిపెండ్ అయి ఉండాలి. అసలు ఈ వక్ఫ్ బోర్డు ఎందుకు ఏర్పడింది? పేద ముస్లింల యొక్క బాగు కొరకు. ఎవరైతే ధనవంతులైనటువంటి ముస్లిమ్స్ ఉంటారో వాళ్ళ తదనంతరం ఆస్తులను భగవంతుడికి అర్పిస్తారు, అల్లాహ్కి అర్పిస్తారు. అలా అర్పించినటువంటి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ఆ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది అమ్మడానికి వీలు లేదు. అమ్మితే మహాపాపం. కేవలం దేనికి వినియోగించాలి అంటే పేద ముస్లింల కోసం, అనాథ శరణాలయాల కోసం, లేదా స్కూల్స్ కోసం, ఇటువంటి పర్పస్ కేవలం ముస్లిమ్స్ పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఎదుగుదల కోసం, వారి రక్షణ కోసం ఉపయోగించాలి. ఇది మెయిన్లీ ఈ బోర్డు పుట్టడం వెనుక ఉన్నటువంటి పరమార్థం. యాక్చువల్గా మనకి ఎప్పుడైతే 1947లో స్వాతంత్ర్యం వచ్చిందో, దేశం రెండు ముక్కలైపోయిందో, అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల భూములు ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ముస్లిమ్స్ లాక్కున్నారు. అలాగే మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో పాకిస్తాన్కి, వాళ్ళ భూములు ఏం చేయాలి? భారత ప్రభుత్వం ఆక్యుపై చేసుకోవాలి కదా, స్వాధీనంలోకి తీసుకోవాలి కదా. అలా చేయలేదు. ఇక్కడ వాళ్ళు వదిలేసినవన్నీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి వక్ఫ్ అధీనంలోకి వచ్చేలాగా చట్టం చేశారు. ఇక 1995 సంవత్సరంలో అయితే ఈ వక్ఫ్ యాక్ట్కి కాంగ్రెస్ ప్రభుత్వం విపరీత అధికారాలు ఇచ్చేసింది. నీవు వక్ఫ్ ల్యాండ్ అని అన్నావు, నీకు ఇది నీ ల్యాండ్ అని అన్నావు, ఇక నీదే, తేల్చుకోవాల్సింది వాడే. అలా అంబానీ ఇల్లు, పార్లమెంటు భవనం, ఇది అదని తేడా లేదు. ఏకంగా గ్రామాలకు గ్రామాలు వక్ఫ్ ఆస్తులుగా అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత తలనొప్పులు ఎవరు పడతారు? ఎందుకంటే కోర్టులు వాళ్లే, జడ్జిలు వాళ్లే, తీర్పులు ఇచ్చేది వాళ్లే, కేసులు వేసేది వాళ్లే. ఇంకా న్యాయం ఉండేది కాదు. ఇంత విపరీత చట్టం నాకు తెలిసి ఏ ఇస్లామిక్ కంట్రీలో కూడా లేదు, ఇన్ని సర్వాధికారాలు. సో అటువంటి ఒక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చట్టానికి సవరణలు చేయడం జరిగింది. వాటికి ఇవాళ లేకపోతే రేపు ఆమోదం అయితే లభిస్తుంది. మొత్తానికైతే చర్చ నడుస్తూ ఉంది. వాడివేడిగా ప్రతిపక్షాలు, అధికార పక్షాలు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా బాగానే మాట్లాడుకుంటూ ఉన్నారు. మ్యాక్సిమం ఘర్షణాపూరిత వాతావరణంలో కాకుండా కాస్త వినబడేలాగా, అరుపులు తక్కువగా ఉన్న పరిస్థితి కాబట్టి అదొక శుభసూచకం. అయితే వక్ఫ్ సవరణ బిల్లు 2024కు సంబంధించి మనం ఒక మాట చెప్పుకోవచ్చు, కంగ్రాచ్యులేషన్స్ భారత్ అని చెప్పుకోవచ్చు. భారత్ అంటే అందులో ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్లు, అన్ని మతాల వారు ఉంటారు. మీరు అనుకుంటున్నారు ముస్లిమ్స్కి న్యాయం చేసేటటువంటి చట్టం ఇది అని. కాదు, ముస్లిమ్స్ని అన్యాయం చేస్తున్నటువంటి చట్టం. భూ కబ్జాకోరులతో ఈ వక్ఫ్ బోర్డుల్లో ఉన్నటువంటి సభ్యులు కుమ్మక్కైపోయి ఎన్నో భూములు అన్యాక్రాంతం అయిపోయాయి. ఎన్నింటికో డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ లేవు. అర్థమైందా? అలాగే ఇంతవరకు ఎన్ని స్కూల్స్ కట్టారు, ఎన్ని అనాథ శరణాలయాలను నిర్మించారు చెప్పండి? ఏమీ లేదు. ఉన్నటువంటి పేద ముస్లింలుగానే ఉన్నారు. వీళ్ళ దగ్గర చూసుకుంటే ఆస్తులు 9 లక్షల ఎకరాలకు పైగా ఉంది. దాన్ని డబ్బుల రూపంలోకి మారిస్తే ఈ 10 లక్షల కోట్ల రూపాయలని అంటున్నారు. కరెక్ట్గా మెయింటైన్ చేస్తే 1,20,000 కోట్ల రూపాయల రాబడి వస్తుంది, కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటే. కానీ ఎంత వస్తుంది అంటున్నారు? కేవలం 200 కోట్ల రూపాయలు వస్తుంది అంటున్నారు. ఈ వక్ఫ్కు సంబంధించిన బోర్డులో ఉండే సభ్యులకి జీతాలు కూడా మళ్ళీ ప్రభుత్వాలు ఇస్తూ ఉన్నాయి. ఇది హైలైట్. ఇది ప్రభుత్వాలే మళ్ళీ చెల్లించాలి. వీళ్ళకి కలెక్టరు, ఎంఆర్ఓ వీళ్ళ ఎవరితో పని లేదు. వీళ్ళు చేసేదే చట్టం. వీళ్ళు ఒక గెజిట్ ఇస్తే దాని మీద కలెక్టర్ సైన్ చేయాలి. సో కలెక్టర్ చెప్పినట్టుగా వీళ్ళు నడుచుకోరు. ఇలా ఎన్నో రకాలైనటువంటి లూప్ హోల్స్ ఇందులో ఉన్నాయి. దీనికి సపోర్టుగా ఓవైసీ లాంటి ఓటు బ్యాంకు రాజకీయ నాయకులు మాట్లాడడం పెద్దగా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కానీ విచక్షణ కలిగిన ఎంతోమంది ముస్లింలు ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లుని అంగీకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మీరు కావాలంటే ఈ వీడియో చూడండి. చూసారు కదా, ఆ వీడియోలో అందరూ కూడా మోదీకి జయకార నినాదాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు
ఈ బిల్లుని ఆమోదిస్తూ ఉన్నారు, స్వాగతిస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఈ బిల్లు ద్వారా వాళ్ళు అణచివేతకు గురయ్యారు. వాళ్ళ ప్రాపర్టీస్ కూడా కొన్ని లాక్కోబడ్డాయి, వాళ్ళు న్యాయం చేయబడలేదు. అలాగే ఈ వక్ఫ్ బిల్లు స్త్రీలకు దూరం పెట్టింది. ఈ ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఇతర తెగలు, కొన్ని షియా ఇతరత్ర తెగలు ఉంటాయి కదా, వాళ్ళని కూడా దూరం పెట్టింది. ఇప్పుడు అవన్నీ కూడా సవరణలు చేయబడ్డాయి. పూర్తి స్థాయి పారదర్శకంగా ఎంత భూమి ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవ్రీథింగ్ ఇప్పుడు ఆన్ డాక్యుమెంట్లో ఉండాల్సిందే, పారదర్శకంగా కనబడాల్సిందే. చూపించలేకపోయారా? మేబీ ప్రభుత్వాలు తీసుకోవచ్చు. కానీ ఇంతకుముందు నాన్ ముస్లిమ్స్ భయపడేవారు, ఒకవేళ మన ఆస్తి వేరేవాడు కొట్టేస్తాడేమో ఈ వక్ఫ్ పేరిట అని. ఇప్పుడు అది కుదరదు. ఇకపై అలా క్లెయిమ్ చేయడానికి సహకరించినటువంటి సెక్షన్ 40ని తీసివేశారు. బై యూజర్ అనే ఒక చిన్న క్లాజ్ని లేపేశారు. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ అనే వ్యక్తి 2015లో ఒక ఫ్లాట్ ఎక్కడో కొనుక్కున్నాడు, ఉంటున్నాడు. సడన్గా వక్ఫ్ వచ్చేసి ఇది నాది అని చెప్పింది అనుకోండి, ఆయన తెల్లమొహం వేసేవాడు. ఎలా మీదవుతుంది అంటే, ఈ ప్రాపర్టీ వన్స్ అపాన్ ఎ టైం ముస్లింది, పలానా జహీర్దో సలీందో. కాబట్టి మీరు ఒకవేళ ఈ ఫ్లాట్ ఒక హిందూ వ్యక్తి దగ్గర కొని ఉన్నప్పటికీ అంతకంటే ముందు అది ఎక్కడ కొనబడిందో దానికి సంబంధించిన పాయింట్ మా దగ్గర ఉంది, పాయింట్ చాలు. కాబట్టి ఇది వక్ఫ్ ప్రాపర్టీ, వన్స్ వక్ఫ్ ఆల్వేజ్ వక్ఫ్, ఇలా ఉండేదన్నమాట తీరు. దాంతో డబ్బులన్నా చెల్లించాలి, ప్రాపర్టీ అన్నా వదులుకోవాలి, కోర్టులకు వెళ్ళాలంటే అవ్వదు. ఈ ట్రైబ్యునల్ కూడా వీళ్ళకు ఉంటుంది, ఆ ట్రైబ్యునల్ ఢిల్లీలో ఉంటుంది, అక్కడికి వెళ్తే మళ్ళీ ఆ బోర్డు మెంబర్స్ వీళ్ళే, ఇలా ఉండేది. సో ఇప్పుడు అదంతా కూడా మారింది. కాబట్టి నాన్ ముస్లిమ్స్ ఇకపై ఇలాంటి ఈ వక్ఫ్ అధీనంలోకి మన భూములు వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పైగా ముస్లిమ్స్ కూడా సంతోషించాల్సిన విషయం ఏమిటంటే, పేద ముస్లిమ్స్ ఇకపై ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ యూటిలైజ్ చేయబడుతున్నాయా లేదా ప్రాపర్గా, అలా గాలికి పెట్టేస్తున్నారా, కబ్జాకోరుల చేతుల్లోకి ఇచ్చేస్తున్నారా, కబ్జాకోరులతో చేతులు కలిపి అమ్మేస్తూ ఉన్నారా, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక కన్నేసి ఉంచుతుంది ప్రభుత్వం. వాటిని ఏ పర్పస్తో తీసుకున్నారో ఆ పర్పస్కి వినియోగిస్తూ ఉన్నట్లుగా కనిపించాలి. దాని మీద రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి. వీళ్ళకి సంబంధించిన జీతాలు వీళ్ళే జనరేట్ చేసుకునేలాగా శక్తిని పొందాలి. ప్రభుత్వాలు ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. ఇప్పటికే ఏ ఇతర మతాలకు లేని ప్రత్యేక అధికారము చట్టాలు ఒక మతానికి ఇచ్చారు, పైగా శాలరీస్ కూడా. ఎంతవరకు సమంజసం? సో మీకు స్క్రీన్ మీద ఒక టేబుల్ చూపిస్తాను చూడండి. అందులో ఉన్నటువంటి వివరాలు ఏంటో తెలుసా? ఇప్పుడు 1995కి 2024కి ఈ చట్టం విషయంలో ఉన్న తేడా. కొత్త బిల్లులో పొందుపరిచిన ప్రొవిజన్లో ఎలాంటి ముస్లిం ఆస్తులను దానం చేయవచ్చో వివరించారు. అలాగే తనకు యాజమాన్య హక్కులు ఉండి 5 ఏళ్ల పాటు క్రమం తప్పకుండా ముస్లిం మతాన్ని ఆచరించిన వ్యక్తి మాత్రమే ఆస్తులను దానం చేయడానికి అర్హుడు. ఇది కొత్తగా అమెండ్మెంట్ చేసిన విషయం. పాతదేంటో మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. వక్ఫ్ చట్టంలో 2 రకాల ఆస్తులు ఉంటాయి. అల్లా పేరుతో ఉన్న వక్ఫ్, అల్లాకు అంకితం చేసిన వక్ఫ్. వారసత్వ హక్కులు లేని ఆస్తులను వక్ఫ్ అల్లాగా పేర్కొన్నారు. ఇక రెండవది వక్ఫ్ అలాల్ ఔలద్, అంటే వక్ఫ్ ఆస్తులను దాని వారసులు చూసుకుంటారు. అయితే వారసత్వ హక్కులలో మహిళల వారసత్వ హక్కులను రద్దు చేయకూడదు అని చెప్పి కొత్త బిల్లులో నిబంధనలు విధించారు. విరాళంగా ఇచ్చిన ఆస్తి ప్రభుత్వ ఖాతాలోకి వస్తే జిల్లా కలెక్టర్ దానిని వితంతువులు, అనాథల సంక్షేమానికి ఇప్పుడు వినియోగించగలుగుతారు. ఇంతకుముందు వాళ్ళే చెప్తే అది, ఇప్పుడు జిల్లా కలెక్టర్కి పవర్స్ వచ్చినాయి. ఒకవేళ ఆ ఆస్తి లేదా భూమి ఇప్పటికే ప్రభుత్వాధీనంలో ఉండి వక్ఫ్ బోర్డు కూడా వక్ఫ్ ఆస్తిగా పేర్కొన్నట్లయితే కొత్త బిల్లు ప్రకారం వక్ఫ్ హక్కు జిల్లా కలెక్టర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ అధీనంలోని వక్ఫ్ క్లెయిమ్ చేసిన భూమిపై కలెక్టర్ తన నివేదికను ప్రభుత్వానికి పంపే అధికారం కొత్త బిల్లు కల్పించింది. కలెక్టర్ నివేదిక తరువాత ఆ ఆస్తిని ప్రభుత్వ ఆస్తిగా అంగీకరిస్తే అది రెవెన్యూ రికార్డుల్లో ఎప్పటికీ ప్రభుత్వ ఆస్తిగానే నమోదవుతుంది, వక్ఫ్ ఆస్తిగా ఇక పరిగణించబడదు. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వ భూములను సైతం తమ భూములుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి ఉందో వాటన్నింటినీ కూడా తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ కొత్త ప్రతిపాదిత బిల్లులో వక్ఫ్ బోర్డుకున్న సర్వే హక్కులను కూడా రద్దు చేశారు. అంటే ఇంతకుముందు వక్ఫ్ బోర్డు మెంబర్సే సర్వే చేసేవాళ్ళు, వాళ్ళే కొలతలు వేసేవాళ్ళు, ఇది మనది మార్కేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు వాటిని అమెండ్మెంట్ చేశారు. ఈ బిల్లులోని ఇప్పటి నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు సర్వే నిర్వహించి ఒక ఆస్తి వక్ఫ్దో కాదో చెప్పడానికి వీల్లేదు.
ఎవరు చెప్పాలి? ప్రభుత్వ అధికారులు చెప్పాలి. ప్రస్తుత చట్టంలో వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి సర్వే కమిషనర్కు వక్ఫ్ క్లెయిమ్ చేసిన ఆస్తులను సర్వే చేసే అధికారం ఉందని, అయితే ప్రతిపాదిత బిల్లులో సవరణ తరువాత ఆ అధికారాన్ని సర్వే కమిషనర్ నుంచి తొలగించి జిల్లా కలెక్టర్కు అప్పగిస్తారు అని తెలుస్తోంది. సో మొత్తంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ ఇంతకుముందు ఎలాంటి అర్హత అధికారం లేకుండా ఉండేవాడి విషయంలో ఇప్పుడు అందరిలాగానే అందరికీ ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగానే జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ముస్లింలుగా ఉండడం తప్పనిసరి. కానీ ఇది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఇద్దరు ముస్లిమేతరులు సభ్యులు నిబంధనను కూడా జత చేశారు. ముస్లిమేతరులు కూడా ఉండాలి. ఎందుకంటే ప్రాపర్టీస్ ముస్లిమ్స్వి, క్రిస్టియన్స్వి, జైన్లువి, బౌద్ధులవి తీసుకుంటా ఉంటే ఇక్కడ మాత్రం బోర్డు మెంబర్స్లో ఓన్లీ ముస్లిమ్స్ ఉంటే అలాగే ముస్లిమేతరులు కూడా ఉండాలి కదా, అప్పుడే విచక్షణ ఉంటుంది కదా రిపోర్ట్ ఇవ్వడంలో. కనుక ముస్లిమేతరులు ఇద్దరిని కూడా చేర్చడం జరిగింది. అలాగే ఇంతకుముందు కేవలం ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఈ మెంబర్స్లోనో లేకపోతే ఈ హక్కుల్లోనో షియాలు, సున్నీలే ఉండేవాళ్ళు. మరి ఇతర తెగలను మాత్రం అణచివేతకు గురి చేసేవాళ్ళు. వాళ్ళే బోహ్రా, అగాఖానీ ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పేసి బిల్లులో ఇతర ప్రతిపాదనలు కూడా జత చేశారు. మీకు స్టార్టింగ్లో ఒక వీడియో ప్లే చేశాను కదా, ఇలా అణచివేయబడినటువంటి వర్గానికి సంబంధించిన వాళ్ళే వాళ్ళు. ఇక ప్రస్తుత చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తి ఆదాయంలో షియా కమ్యూనిటీకి 15% వాటా ఉంటేనే షియా వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడేంటంటే ఈ బోహ్రా, అగాఖానీ వీళ్లకు కూడా వక్ఫ్ బోర్డులో కొంత పర్సంటేజ్ ఇచ్చి వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ కుడ్ ఆడిట్ వక్ఫ్ అకౌంట్స్ ఎనీ టైమ్, స్టేట్ గవర్నమెంట్స్ అధీనంలో ఉండేది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంపవర్డ్ టు మేక్ రూల్స్ ఆన్ వక్ఫ్ రిజిస్ట్రేషన్, అకౌంట్స్ అండ్ ఆడిట్స్. సో కాగ్ అండర్లోకి కూడా ఇప్పుడు వక్ఫ్ అనేది వస్తుంది. కాగ్ రిపోర్ట్ అని అంటాం కదా, దాని అండర్లోకి వస్తుంది. పూర్తి స్థాయి పారదర్శకత ఎంత ఉంది, ఎంత దేనికోసం వాడుతున్నారు, ఎంత అన్యాక్రాంతమైంది, ఎవరి ఇతరుల భూమి ఈ పేరుతో తీసుకున్నారు, ఇవన్నీ కూడా లెక్కల్లోకి వస్తాయి. హైకోర్టు ఇన్వెన్షన్ ఓన్లీ అండర్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఇంతకు ముందు, ఇప్పుడు హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. ఇది పెద్ద ఊపిరి పీల్చుకునే విషయం అనమాట. ఇంతకుముందు ఏంటి, ఎప్పుడన్నా సరే ట్రైబ్యునల్ కంపోజిషన్ ఎలా ఉండేదంటే ఇంతకుముందు 1995 ప్రకారం లెడ్ బై ఎ జడ్జ్ ఇంక్లూడెడ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ముస్లిం లా ఎక్స్పర్ట్ ఉండేవాడు. ఇప్పుడు ముస్లిం లా ఎక్స్పర్ట్ని తీసేశారు. తీసేసి ఇంక్లూడ్స్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్, అతడు చైర్మన్ అవుతాడు, అండ్ ఏ జాయింట్ సెక్రటరీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు ఇందులో యాడ్ అవుతారనమాట ఇప్పుడు. సో వీళ్ళు ట్రైబ్యునల్ కంపోజిషన్లోకి వస్తారు. ఆటోమేటిక్గా ఏదన్నా పూర్వాపర విచారణ చేసి అలాంటి వక్ఫ్దైతే వక్ఫ్కి, కాదంటే ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి వెళ్తుంది. సో అలా ప్రస్తుతానికైతే ఈ సవరించినటువంటి బిల్లులో ఉన్నటువంటి అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. నమస్తే. భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు, అందరూ సమానంగా ఉండాలి, అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలి. ఇది కదా మనం చిన్నప్పటి నుంచి వింటూ వస్తూ ఉన్నాం. సమానత్వం, సౌభ్రాతృత్వం, ఇంకేంటి వాట్ నాట్ చాలా పదాలు ఉన్నాయి. మరి పర్టిక్యులర్లీ కొన్ని మతాలకు మాత్రమే కొత్త హక్కులు, ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇస్తే ఎలా ఉంటుంది? అదేం సమానత్వం, సౌభ్రాతృత్వం, సెక్యులరిజం చెప్పండి? కానే కాదు. అండ్ దీన్ని క్వశ్చన్ చేయడం తప్పు అనేలాంటి పరిస్థితుల్ని క్రియేట్ చేశారు చూడండి. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం. సమానత్వం కావాలి అన్నప్పుడు ఒక జడ్జి మాదిరిగా క్లియర్గా ఎస్ ఇది వీడికి ఎక్కువగా హక్కులు ఉన్నాయి, వీడికి అసలు హక్కులే లేవు, వీడికి తీయండి, వీడికి ఇవ్వండి, ఇలా చెప్పాలి కదా బేసిక్గా, తర్కం జోడించినా సరే. కానీ అట్లలే ఈ దేశంలో హిందువులకు సంబంధించిన హక్కుల గురించి మాట్లాడితే బోతు, ఇతర మతాల్ని సంతుష్టీకరణ చేసుకుంటూ పోతూ ఉంటేనే చాలా అద్భుతమైనటువంటి నీతి. సో ఇప్పుడు నేను ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే వక్ఫ్ బిల్లు రాబోతూ ఉందండి. దాంట్లో ఏముంది కథాకమామేష్ ఆల్రెడీ మనం మాట్లాడాం. కానీ ఈ వక్ఫ్, ఈ చట్టం ఏదైతే ఉందో, వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో, ఏ విధంగా ఇది విపరీతమైన హక్కులని ఒక సంస్థకి కల్పించింది, ఒక మతానికి కల్పించింది, దీని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గాను నాకు ఒక థ్రెడ్ కనిపించింది ట్విట్టర్లో. ది క్రానాలజీ అనే ఒక ట్విట్టర్ థ్రెడ్. ఇది సుదీర్ఘంగా ఉంటుంది వివరణ, బట్ క్లారిటీ మాత్రం అల్టిమేట్గా ఉంది. అంటే ఇందులో చెప్పినటువంటి విషయాల ద్వారా ముందుగా ఇక్కడ ఏముందంటే వక్ఫ్ యాక్ట్ 1995 థ్రెడ్.
టుడే వీ విల్ టాక్ అబౌట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ కాంగ్రెస్ ఫర్ ముస్లిమ్స్. ఇక్కడ ముస్లింలు ఎవరూ కూడా అఫెండ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ ఈరోజు మీకు మీ ఓట్ల కోసం సంతుష్టీకరణ చేస్తారు, రేపొద్దున ఇంకో మతం వాళ్ళు ఏకీకరణ అవుతారు, వాళ్ళ కోసం సంతుష్టీకరణ. ఇది కాదు కదా. భారతదేశంలో భారతీయులందరినీ ఒకేలా చూడాలి. ఆ భారతీయుల్లో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు, పార్సీలు, జైన్లు ఇలా అందరూ ఉంటారు. వీ ఆల్ ఆర్ ఇండియన్స్ కదా ఫస్ట్. సో ఆ కోణంలో విపరీతమైన హక్కులు ఈరోజు మేము అనుభవిస్తున్నాం, దానికి ఎవరైనా సరే భంగం కలిగించేలా మాట్లాడితే వాళ్ళని శత్రువుగా చూస్తాము అనుకోవడం నిజంగా ఒక రకమైన పొరపాటే. అలాంటి ఆలోచనల్ని వీడి ఈ వీడియోని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ గేవ్ 40% ఆఫ్ ఇండియన్ ల్యాండ్ టు ముస్లిమ్స్ ఇన్ 1947, బట్ దే వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ 40%. సో దే బ్రాట్ వక్ఫ్ యాక్ట్. లెట్స్ టాక్ అబౌట్ ఇట్స్ వండర్ఫుల్ ప్రొవిజన్స్. హోల్డ్ యువర్ సీట్స్ అని ఇక్కడ ఇచ్చారు. అంటే 1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఒక దేశాన్ని తీసుకున్నారు కదా మత ప్రాతిపదికన. అలా 40%, అంటే ఇటు బంగ్లాదేశ్ అటు పాకిస్తాను కలిపితే ఆల్మోస్ట్ ఆల్ 40% దేశాన్ని వాళ్ళు తీసుకున్నారు మత ప్రాతిపదికన. అయినప్పటికీ వాళ్ళు దాంతో సాటిస్ఫై అవ్వలేదు. అదనంగా ఏం పొందారు అంటే ఈ వక్ఫ్ యాక్ట్ని పొందారు. ఇది కాలాంతరంలో ఎలా రూపుదాల్చిందో చూడండి. ఎస్, సచ్ యాక్ట్ ఎగ్జిస్ట్ ఇన్ సెక్యులర్ కంట్రీ. అంటే మన భారతదేశంలో ఎస్ అలాంటి ఒక యాక్ట్ ఉంది, విపరీతమైన హక్కులను కల్పించేటటువంటి యాక్టు, ప్రత్యేకించి ఒక మతానికి. ఈవెన్ ముస్లిం దేశాల్లో కూడా లేనటువంటి విధానాలు అవి అని చెప్తూ ఉన్నారు. వాట్ ఈజ్ వక్ఫ్ సిస్టమ్? ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ముస్లిం బ్రదర్హుడ్ చారిటీ సిస్టమ్. సపోజ్ అహ్మద్ ఈజ్ 80 years old, he has 2 flats. Before death he wants to donate 1 flat for Qawm, so he donated 1 flat to వక్ఫ్. సో అలా ఆయన డొనేట్ చేసినటువంటి ప్రాపర్టీ దేనికి చెల్లుతుంది అంటే వక్ఫ్కి డొనేట్ చేసిన ప్రాపర్టీ అల్లాహకి చెందుతుంది. ఇక్కడ వక్ఫ్ బోర్డ్ ఈజ్ నాట్ ఓనర్ బట్ కేర్ టేకర్ ఆఫ్ దట్ ఫ్లాట్, అండ్ దే కెన్ యూజ్ దట్ ఫ్లాట్ ఫర్ ముస్లిం స్కూల్స్ కోసం అని చెప్పేసి, లేదా కమ్యూనిటీ హాల్స్, హాస్టల్స్ ఇలాంటివి ఏమన్నా కట్టడానికి ఆయా డొనేషన్స్ ద్వారా వచ్చినటువంటి ల్యాండ్ని ఉపయోగించుకోవచ్చు కేర్ టేకర్గా ఉంటూ. సో వక్ఫ్ ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ అల్లాహ్ డొనేటెడ్ ఫర్ చారిటీ ఫర్ ముస్లిం. ఇట్ వాజ్ ద యాక్చువల్ మీనింగ్. ఇనీషియల్గా ఇది దాని తాలూకా ఆరంభ రూపం. బట్ దిస్ మీనింగ్ చేంజ్డ్ విత్ టైమ్. కాలానుగుణంగా మారిపోయింది. ఎలా మారింది? ఇన్ 1947 హిందూ లెఫ్ట్ దేర్ ల్యాండ్ ఇన్ పాక్ అండ్ కేమ్ టు ఇండియా, అండ్ ముస్లిం లెఫ్ట్ దేర్ ల్యాండ్ ఇన్ ఇండియా అండ్ వెంట్ టు పాక్. ఇక్కడ అర్థం చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాక్ కాన్ఫిస్కేటెడ్ ఆల్ ల్యాండ్ ఆఫ్ హిందూస్ ఇన్ పాక్ అండ్ గేవ్ దట్ ల్యాండ్ టు ముస్లిమ్స్ అండ్ గవర్నమెంట్. బట్ నెహ్రూ డిడ్ ఆపోజిట్. హీ సెడ్ నో హిందూ విల్ టచ్. చూసారా, ఇక్కడ దేశం విభజన జరిగిపోయింది. అటు పక్కన పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు ఇటు వచ్చేసారు, ఇటు ఉన్నటువంటి ముస్లిమ్స్ అటు వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళారా లేదా, అలాగే పాకిస్తాన్ నుంచి హిందువులు సజీవంగా వచ్చారా నిర్జీవంగా వచ్చారా, అది వేరే మ్యాటర్, పక్కన పెట్టండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలా విభజితమైనటువంటి ఈ దేశంలో అక్కడ హిందువుల ప్రాపర్టీ, హిందువులు అక్కడి నుంచి ఇటు వచ్చేసిన తర్వాత అది ముస్లిమ్స్కి చెల్లేదిగా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్కి చెందేదిగా మార్చబడింది. కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి ముస్లింలు ఉంటారు కదా, వీళ్ళ ప్రాపర్టీస్ మాత్రం ఏ హిందువు టచ్ చేయడానికి లేదు అని నెహ్రూ రూల్ పెట్టారు. అంటే పూర్తిగా ఆపోజిట్లో. అక్కడ జిన్నా వ్యవహారానికి ఇక్కడ నెహ్రూ వ్యవహారానికి చూడండి ఎంత దాన్ని ఏమంటారు తేడా ఉందో. సో ల్యాండ్ ఆఫ్ ముస్లిం హూ వెంట్ టు పాక్. సో ఇక్కడ నెహ్రూ ఏం చెప్పారు? హీ సెడ్ నో హిందూ విల్ టచ్ ల్యాండ్ ఆఫ్ ముస్లిం హూ వెంట్ టు పాక్. పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి ముస్లింల యొక్క భూముల్ని ఏ హిందువు టచ్ చేయకూడదు. Nehru collected all that land and gave to Waqf. So, Waqf Board 1954 Act was not as draconian, but the real change came in 1995. 1954లో అలా ఒక వక్ఫ్ బోర్డు కింద ఏర్పాటయ్యి ఈ ల్యాండ్స్ అన్ని అటు వెళ్ళినప్పటికీ కూడా అసలు రూపు మారింది ఎప్పుడు అంటే 1995లో పివి నరసింహారావు గారి హయాంలో వక్ఫ్ యాక్ట్ 1995 వచ్చింది. ఇది అసలు అన్లిమిటెడ్ పవర్స్ ఇచ్చింది. దేనికోసం ఇచ్చింది అంటే టు ఎక్వైర్ ల్యాండ్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అసలు కదా. లెట్స్ టాక్ అబౌట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్. సెక్షన్ 3 క్లాజ్ R, దాంట్లో ఏముంది? వాట్ ఈజ్ వక్ఫ్? ఎనీ ప్రాపర్టీ ఫర్ ఎనీ పర్పస్ రికగ్నైజ్డ్ బై ద ముస్లిం లా యాజ్ పియోస్ ఆర్ రిలీజియస్ ఆర్ చారిటబుల్. సో అకార్డింగ్ టు ముస్లిం లా, నాట్ ఇండియన్ లా, ఇఫ్ దే థింక్ దట్ ల్యాండ్ ఈజ్ రిలీజియస్ ఫర్ ముస్లిం, దట్ బికమ్స్ వక్ఫ్. సో ఒక ముస్లిం ల్యాండ్ అని ధృవీకరించబడిందా వన్స్, అది వక్ఫ్ ప్రాపర్టీ కిందనే పరిగణించబడుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మీరు ఒక ల్యాండ్ని రమేష్ దగ్గర కొన్నారు 2010లో. ఆ రమేష్ ఎక్కడ కొన్నారు? 1965లో సలీం దగ్గర కొన్నారు.
కొంటే వక్ఫ్ బోర్డు ఏం చేయగలదు? 1965లో అది సలీం ల్యాండ్ అంటే ముస్లిం ల్యాండ్ కాబట్టి అది ఆటోమేటిక్గా ఇది రమేష్ అమ్మినా చెల్లదు, అది మాది, వక్ఫ్ బోర్డుకు సంబంధించేటటువంటి ల్యాండ్ అది అని చెప్పేసి దే కెన్ క్లైమ్. నా వాట్ యూ కెన్ డూ అంటే యూ కాంట్ గో టు కోర్టు. నువ్వు కోర్టుకు వెళ్ళలేవు. ఎక్కడికి వెళ్ళాలి అంటే స్టేట్ వక్ఫ్ బోర్డుకి వెళ్ళాలి. స్టేట్ వక్ఫ్ బోర్డుకి వెళ్తే అక్కడ మీకు విషయాలన్నీ తెలుస్తాయి. సో అక్కడ వాట్ ఈజ్ వక్ఫ్ బోర్డ్ అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారు. ఇన్ ఇండియా దెర్ ఈజ్ ఎ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ అండ్ 32 స్టేట్ వక్ఫ్ బోర్డ్స్. వక్ఫ్ బోర్డ్ ఈజ్ ఎ కమిటీ ఆఫ్ గవర్నమెంట్ అపాయింటెడ్ 7 పీపుల్, ఆల్ షుడ్ బి ముస్లిం. అందరూ ముస్లిమ్సే ఉండాలి. 7 కమిటీలో ఉంటారు. కాంగ్రెస్ బ్రాట్ టెంపుల్ యాక్ట్ అండ్ క్యాప్చర్డ్ ఆల్ టెంపుల్స్ అండ్ సెట్ ఏ నాన్ హిందూ కెన్ ఆల్సో బికమ్ మెంబర్ ఆఫ్ టెంపుల్ బోర్డ్. కానీ అంటే ఒక హిందూ సంబంధించినటువంటి కమిటీలో, హిందూ ఆలయాలకు సంబంధించిన వాటిల్లో నాన్ హిందూ కూడా ఉండవచ్చు. కానీ ఇక్కడ పర్టిక్యులర్లీ ఇస్లాం విషయానికి వచ్చేసరికి అందులో కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఉండాలి ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి అని కాంగ్రెస్ రూల్స్ పెట్టింది. సేమ్ కాంగ్రెస్, అదే కాంగ్రెస్ వక్ఫ్ యాక్ట్కి అలాంటి రూల్స్ పెట్టింది. ఒక దేవాదాయ శాఖకు విషయంలో మాత్రం అలాంటి రూల్స్ని పాటించలేదు. వక్ఫ్ బోర్డ్ హ్యావ్ ఏ సర్వేయర్ హూ కెప్ట్ సర్వేయింగ్ ఆల్ ల్యాండ్స్ అండ్ ఇఫ్ హీ థింక్స్ any property belongs to waqf they can issue notice. Section 4 gives unlimited power to surveyor. సో ఒక సర్వేయర్ కూడా ఉంటాడు వక్ఫ్ బోర్డులో. అతడు ఇలా చూస్తూ పలానా ప్రాపర్టీ మాది అని చెప్తే కనుక అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి ఇక అవతల వ్యక్తి పరుగులు తీయాల్సిందే. కట్ చేస్తే ఇంకేంటి, వక్ఫ్ ఈజ్ హెడెడ్ బై ఏ CEO who must be a Muslim. Section 28 gives power to వక్ఫ్ CEO to order collector. కలెక్టర్ని కూడా ఆర్డర్ చేసేంత శక్తి సెక్షన్ 28 ద్వారా వక్ఫ్లో ఉన్నటువంటి CEOకి ఉంటుంది అని కూడా ఇక్కడ మనం గమనించాలి. సో యాజ్ యూ గెట్ నోటీస్, నీకు నోటీస్ రాగానే యూ హ్యావ్ టు టేక్ ఆల్ డ్రాయింగ్స్, రిజిస్ట్రీ పేపర్ అండ్ యూ హ్యావ్ టు రన్ టు వక్ఫ్ బోర్డ్ టు కన్విన్స్ దెమ్ ఇట్స్ యువర్ ల్యాండ్. సో నీ ల్యాండ్ నీదని చెప్పుకోవడానికి నీ దగ్గర ఉన్నటువంటి హక్కు పత్రాలని తీసుకువెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి భారత న్యాయ వ్యవస్థ కాదు వక్ఫ్ బోర్డు దగ్గరికి నువ్వు పరుగులు తీయాలి. అంటే ఇక్కడ కామెడీ ఏంటంటే నీ ల్యాండ్ నీది కాదు అని చెప్పినటువంటి బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు దగ్గరికే ఇది నా ల్యాండ్ అని పరిగెడితే ఏం ప్రయోజనం ఉంటుంది? వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దట్? సో నౌ కమ్స్ టు ద మోస్ట్ వండర్ఫుల్ సెక్షన్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్. అదే సెక్షన్ 40 అంట. ఏంటంటే allow me to post section 40 in English and Hindi both so that everyone can read. Whether it is your land or waqf land, it will be decided by waqf board and their decision will be final. So waqf is police, waqf is lawyer. సో నువ్వు అలా పరిగెత్తినా కూడా అక్కడ డిసైడ్ చేయాల్సింది ఎవరు అంటే వక్ఫే. సో వక్ఫ్ డిసైడ్ చేస్తుంది నీదా కాదా అని చెప్పేసి. సో వక్ఫ్ ఈజ్ పోలీస్, వక్ఫ్ ఈజ్ లాయర్. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. మీకు కావాలంటే నేను ఈ ట్విట్టర్ థ్రెడ్ని పిన్డ్ కామెంట్లో పెడతాను, చూడొచ్చు. ఇక వక్ఫ్ ఈజ్ జడ్జ్ ఆల్సో. వక్ఫ్ ఈజ్ పోలీస్, వక్ఫ్ ఈజ్ లాయర్, వక్ఫ్ ఈజ్ జడ్జ్ ఆల్సో. ఇఫ్ యూ కుడ్ నాట్ సాటిస్ఫై వక్ఫ్ దట్ ఇట్స్ యువర్ ల్యాండ్ అండ్ యూ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు వెకేట్ యువర్ ల్యాండ్, యూ కాంట్ గో టు కోర్ట్. నువ్వు ఒకవేళ అక్కడ వక్ఫ్ బోర్డులో గనక నువ్వు వేగిపోయినా అది నీ ల్యాండ్ అని చెప్పేసి నువ్వు మారం చేస్తానంటే కుదరదు. నువ్వు వెకెట్ చేసి వెళ్ళిపోవాల్సిందే. ఇంకా నువ్వు ఎక్కడికో పై కోర్టుకు వెళ్తానంటే కుదరదు. యూ హ్యావ్ టు గో టు వక్ఫ్ ట్రైబ్యునల్ కోర్ట్. ట్రైబ్యునల్ కోర్ట్ అని ఒకటి ఉంది కాబట్టి దానికి వెళ్ళొచ్చు. సో దెర్ ఆర్ ఓన్లీ 1 to 2 courts in every state. So you have to go to capital and will have to file your case there. Section 83 is about ట్రైబ్యునల్ అని ఉంది ఇక్కడ. సో ఈ ట్రైబ్యునల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది ఎంత ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్. ఇప్పుడు పెద్ద వాళ్ళు, ఇప్పుడు అంబానీ, అదానీ, లేకపోతే ఇంకా గొప్ప వాళ్ళు ఉంటారు కదా, పెద్ద కంపెనీల వాళ్ళ ల్యాండ్స్ ఇలాగే వక్ఫ్కి సంబంధించినవి అంటే వాళ్ళు ఫైట్ చేసుకోగలరు సుప్రీంకోర్టులో, పైసలు ఉన్నాయి కాబట్టి. పైసలు లేనటువంటి పేదవాడు, పేద హిందువు, పేద క్రైస్తవుడు లేదా పేద ఇతర మతాలు, ముస్లిం కాకుండా ఏ మతాలకు సంబంధించిన వాళ్ళైనా ఏ విధంగా ఫైట్ చేయగలరు? పైగా ఇక్కడ భారత న్యాయ వ్యవస్థ వైపు వెళ్ళడానికి లేదు. ఇక్కడ మొత్తం అంతా కూడా రూట్ మారిపోయింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే తీర్పు వస్తుంది కదా. సో ట్రైబ్యునల్కి మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుందంట. అలాగే ట్రైబ్యునల్ విల్ హ్యావ్ 2 judges, నో రిలిజియన్ స్పెసిఫైడ్, అండ్ 1 ఎమినెంట్ ముస్లిం ఉంటాడు. యూ ఫాట్ యువర్ కేస్, అక్కడ నువ్వు ఫైట్ చేయాలి. ఒకవేళ ట్రైబ్యునల్ సపోజ్ యూ లాస్ట్ యువర్ కేస్, సిన్స్ ట్రైబ్యునల్ ఆల్సో హ్యావ్ దేర్ మెంబర్, దెన్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్, అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ట్రైబ్యునల్లో కూడా వాళ్ళే ఉంటారు, వాళ్ళ మెంబరే ఉంటారు కాబట్టి ఆటోమేటికల్లీ అక్కడ కూడా నీకు యూజ్ ఉండదు అని చెప్తూ ఉన్నారు. ఇంకొక పాయింట్ ఇక్కడ ఉంది, సెక్షన్ 85 అనే ఒక బాంబు ఉంది. సెక్షన్ 85 సేస్ ట్రైబ్యునల్ డిసిషన్ ఈజ్ ఫైనల్. సో అక్కడి నుంచి నీకు పరుగులు తీయడానికి లేదు, ఇక మొత్తం ఖాళీ చేసుకుని బయటకు వెళ్ళడం తప్పించి. నో సివిల్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ కెన్ చేంజ్ ద ఆర్డర్ ఆఫ్
Tribunal Court. Though later this clause was struck down by Supreme Court in Rajasthan Jindal Saw case in May 2022. అంటే రాజస్థాన్ జిందాల్ సా కేసు ఏదైతే ఉందో ఆ కేసులో సుప్రీంకోర్టు అనుకూలంగా ఇటుపక్క రాజస్థాన్ జిందాల్ సా వారికి ఇచ్చింది. అప్పుడు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించిన న్యూస్ క్లిప్ కూడా చూడవచ్చు ఇక్కడ. ఏ dilapidated wall or platform cannot be considered a mosque. Supreme Court rejects Rajasthan Waqf Board's appeal against a mining contract అని చెప్పేసి. సో ఆయన ఒక మైనింగ్ కాంట్రాక్టర్ కాబట్టి పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళి కొంతవరకు న్యాయం జరిగింది. ఏది ట్రైబ్యునల్ తీర్పిచ్చిన తర్వాత కూడా ఏంటి అక్కడ ఒక గోడ ఉంటే అది మసీద్ అని చెప్పేసి పరిగణించి అది మాది అని చెప్పేసి క్లెయిమ్ చేసుకున్నారు. ఇక లెట్స్ టాక్ అబౌట్ సమ్ మోర్ జెమ్స్ ఫ్రమ్ వక్ఫ్ యాక్ట్. Section 54 and 55. If Waqf Board think that your land is their land, then Waqf can declare your encroacher and order DM, SDM to remove you and they have to follow their orders. So Waqf తనకున్నటువంటి విపరీతమైన హక్కులు సెక్షన్ 54-55 కల్పిస్తున్నవి దాని ద్వారా ఒక్కసారి డిక్లేర్ చేసిందంటే ఈ ల్యాండ్ మాది అని చెప్పేసి త్రూ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ద్వారా అలాగే ఎస్డిఎం ద్వారా మిమ్మల్ని అక్కడి నుంచి బయటికి పంపించేటటువంటి అధికారిక కార్యాచరణ కూడా చేసే శక్తి ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ సెక్షన్స్ ఏంటి, పవర్స్ ఏంటి అని. అలాగే ఇన్ 2005 యూపీ వక్ఫ్ బోర్డ్ క్లైమ్డ్ ఆన్ తాజ్మహల్ అగెనిస్ట్ ఏఎస్ఐకి అగెనిస్ట్గా తాజ్మహల్ని క్లెయిమ్ చేయడానికి చూసింది యూపీ వక్ఫ్ బోర్డు. అయితే అందులో వక్ఫ్ బోర్డు ఓడిపోయింది సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ వల్ల. దే యూజ్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ ఇన్ జ్ఞాన్వాపి కేస్ ఆల్సో, బట్ దేర్ ఆల్సో వాళ్ళు ఓడిపోయారు జ్ఞానవాపి కేసులో కూడా. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, మనం గనక బాగా డబ్బున్న వాళ్ళం అయ్యి లేకపోతే పరపతి ఉన్న వాళ్ళం అయితే మనకి గనక వక్ఫ్ క్లెయిమ్ చేసినా దాన్ని మనం ఫైట్ చేయొచ్చు, ఫైట్ బ్యాక్ ఇవ్వచ్చు. కానీ అందరికీ అది సాధ్యం కాదు కదా. ఇన్ తమిళనాడు వక్ఫ్ క్లైమ్డ్ ఎంటైర్ విలేజ్ వేర్ వక్ఫ్ క్లైమ్డ్ దట్ ఇట్స్ నాట్ దేర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్, ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ విక్టిమ్స్ టు ప్రూవ్. క్లెయిమ్ చేసిన తర్వాత అది మాకు సంబంధించింది మేము ప్రూవ్ చేసుకోవడానికి లేదు, ఇది మాది అన్నాం, ఇది మీది అని మీరు ప్రూవ్ చేసుకోవాలి తప్ప అది మాది అని మేము ప్రూవ్ చేసుకోక్కర్లేదు, మేము మాది అన్నాం కదా అదే ప్రూవ్ చేసుకున్నట్టు. సో అర్థమైందా? చాలా సింపుల్గా భయంకరమైనటువంటి హక్కుల్ని కల్పించడం కాదా ఒక్క పర్టిక్యులర్గా ఒక మతానికి. ఇది ఏ విధంగా సాధారణంగా స్వాగతించాల్సినటువంటి విషయం గమనించండి. ఇలాంటి ఒక బోర్డుకి బిల్లు తీసుకొచ్చి సవరణలో చేయాల్సిన అవసరం ఉందా లేదా? భారతీయులందరూ సమానం కదా. పోనీ ఈ వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లింలకి ఏమన్నా న్యాయం జరుగుతుందా? పేద ముస్లింలకి, నిరుపేదల్లాగే ఉన్నారే. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ద్వారా వచ్చేటటువంటి లాభంతో ఎంతమంది పేదలను చదివిస్తూ ఉన్నారు? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఒక మొత్తం ఊరిని తన యొక్క ప్రాపర్టీగా క్లెయిమ్ చేసింది వక్ఫ్. సో క్వశ్చన్ ఈజ్ హౌ దేర్ కెన్ బి ఎ రిలీజియస్ యాక్ట్ ఇన్ ఎ సెక్యులర్ కంట్రీ, వై దెర్ ఈజ్ నో సచ్ యాక్ట్ ఫర్ హిందూ, క్రిస్టియన్, సిక్. ఇతర మతాలకు లేనటువంటి యాక్ట్స్ ఎందుకు కేవలం ఒక ముస్లిం కమ్యూనిటీకే ఇచ్చారు? ఇఫ్ ఏ క్రిస్టియన్, సిక్, జైన్ ఎంక్రోచ్ ఏ హిందూ ల్యాండ్ or vice versa, then they have to go to civil court. But if a Muslim encroach the land of Hindu or any other religion, then they have to go to వక్ఫ్ ట్రైబ్యునల్ అంట. సో ఇక్కడ ముస్లిం వర్సెస్ ఇతర మతాలు ఏదొచ్చినా కూడా అది వక్ఫ్ ట్రైబ్యునల్కి వెళ్ళే విధంగా బలమైనటువంటి హక్కుల్ని కల్పించడం జరిగింది. Due to this draconian act, Waqf has become the richest body of India with 7 lakh ఎకరా ప్రాపర్టీ అండ్ మార్కెట్ వాల్యూ 12 లక్షల కోట్ల రూపాయలు, దానికంటే ఎక్కువే. వక్ఫ్ రెంట్స్ దేర్ ల్యాండ్ అండ్ ఎర్న్స్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ దేర్ రిలీజియస్ అప్లిఫ్ట్మెంట్ ఫైటింగ్ కేస్. గవర్నమెంట్ ఆల్సో ప్రొవైడ్ దమ్ ఫినాన్షియల్ సపోర్ట్. దీనికి అదనంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. యూ కెన్ రీడ్ ఎంటైర్ వక్ఫ్ యాక్ట్ 95 ఆన్ ఇండియన్ కానూన్ వెబ్సైట్ ఆర్ మైనారిటీ మినిస్ట్రీ వెబ్సైట్. అందులో మీరు చూడొచ్చు. అందులో ముఖ్యంగా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉన్నాయి. 3 clause are 4, 6, 7, 11, 19, 23, 29, 30, 40, 77, 83, 85, 99. పర్టికులర్గా ఇవి చూడండి, ఇంకా డీటెయిల్స్ మీకు దిమ్మ తిరిగిపోతాయి అన్నమాట. Salary and allowance is provided to వక్ఫ్ members by వక్ఫ్ fund. వక్ఫ్ have administrative, supervisory and judicial powers, but execution powers is still with the collector. ఇది హైలైట్. హక్కులన్నీ వాళ్ళవే, ఎగ్జిక్యూషన్ పవర్స్ అన్ని ఎవరికి ఉన్నాయంటే కలెక్టర్కి, అలాగే డిఎంకి, అలాగే పోలీసులకు కూడా ఉంది. అంటే వీళ్ళు ఒక డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ మన యొక్క ప్రజాస్వామ్యయుతంగా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో వాటి ద్వారానే మన మీద ఏవైతే చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకుంటూ ఉన్నారంటే ఓ మై గాడ్. అలాగే వక్ఫ్ యాక్ట్ ఈజ్ ఎ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14 ఆల్సో. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డజంట్ అలౌ ఎనీ యాక్ట్ దట్ ఈస్ రిలీజియస్ అండ్ ఎంక్రోచ్ రైట్ ఆఫ్ అదర్ రిలీజియన్స్.
according to Article 14. In 1995, Congress indirectly gave India to one community by a blank check. వక్ఫ్ యాక్ట్ ఈస్ ద బ్లాంక్ చెక్. అందుకే అమెండ్ వక్ఫ్ యాక్ట్ 1995 నౌ అనే డిమాండ్ చాలామంది మేధావులు కూడా వినిపిస్తూ ఉన్నారు. ఈ వీడియో సారాంశం మీకు అర్థమైందని అనుకుంటున్నాను, చెప్పే ప్రయత్నం చేశాను. సో ఇక్కడ కేవలం మత ప్రాతిపదికన దేశం విభజితం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మత ప్రాతిపదికనే ఈ పర్టిక్యులర్లీ సంతుష్టీకరణ విధానాలు జరుగుతూ ఉండటం శోచనీయం. అందుకనే ఆ బిల్లుకు సవరణలు అనేవి చేయాలి. అందరూ భారతదేశంలో భారతీయులందరికీ సమాన హక్కులు ఉండాలి. వక్ఫ్ బోర్డును రద్దు చేయమనో లేకపోతే ముస్లింల యొక్క హక్కులకు విఘాతం కలిగించేయాలనో కాదు. అన్ని మతాల మాదిరిగానే ముస్లింలకు హక్కులు ఉండాలి. విపరీత హక్కులు ఏ మతానికి ఉండరాదు. అదే కదా మరి సెక్యులరిజం అంటారు, మీనింగ్ చెప్తే ఏడుస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మీ ప్రోత్సాహాన్ని భరతవర్షకు అందిస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. జై హింద్, జై భారత్.